అండ్ బ్రేక్ఫాస్ట్ హౌస్ టూర్ తర్వాత మేము బయటికి వెళ్ళాము. చెప్పాను కదా, మేము యూరకా స్ప్రింగ్స్ వెళ్ళామన్నమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ లైక్ టూరిస్ట్ స్పాట్ అది. మధ్యలో వ్యూ కూడా బాగుంది అని క్లిప్ యాడ్ చేశాను. డ్యామ్ కూడా ఉంటుంది అక్కడ, బీవర్ డ్యామ్. ఇది ఒక లేక్ది వ్యూ అది. ఇంకా నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంది. అండ్ అగైన్ ఇండియన్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్, లైక్ విఘ్నేశ్వరుడు, బుద్ధుడు, ఇలా అన్నీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఈవెన్ బ్లాక్స్ వాటిపైన కూడా అలా ఉన్నాయి. స్ట్రీట్ మొత్తం అంతా కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లా ఉంది. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం అంతా లైక్ ఐరన్ ఆర్ట్ లాగా ఉంది. మొత్తం అన్ని నట్స్ అండ్ బోల్ట్స్తో చేశారు. డైనోసార్, ఇంకా బైక్స్. ఈ బైక్స్ ఇవైతే సైకిల్ అవి ఇండియాలో కూడా చూశాను, బట్ ఇలా డిఫరెంట్ నట్స్ బోల్ట్స్తో చేయరు. కంప్లీట్ ఒకే మెటల్తో చూశాను నేను. ఈ బైక్స్ మాత్రం డిఫరెంట్గానే ఉన్నాయి. కొన్ని మాత్రం స్పెసిఫిక్గా లైక్ అలిగేటర్ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా లైక్ షో పీసెస్ లాగా మనం ఇంట్లో లైక్ ట్రీ ఉన్నా, బయటకన్నా ట్రీ మన లైక్ గార్డెన్లో కానీ బ్యాక్ యార్డ్లో ఉన్నా కూడా అవన్నీ అటాచ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఒకటి ఇట్లా లైక్ డ్రాగన్ షాప్ లాగా అలా అంతా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని ఉంది. ఇంకా అలానే వెళ్తే స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30 షాప్స్ ఉన్నాయి. ఇంకా ఇండియన్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ. లైక్ చైన్స్ అని, బట్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బివర్ రెస్టారెంట్, బివర్ డ్యామ్ అని ఇక్కడ ఎందుకంటారు జనరల్గా అంటే, బివర్స్ వచ్చేసి అవి ఒక టైప్ ఆఫ్ యానిమల్. అవి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో ట్రీని కానీ ట్రంక్ని అలా బైట్ చేస్తాయి. సో దట్ అవి రివర్ కానీ అవి పడిపోయినప్పుడు చెట్టు అది రివర్ని పాస్ అవ్వడం కోసం, సో బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది అని. సో అందుకు అలా బివర్ డ్యామ్ అని అట్లా అంటారు. వాటి పళ్ళు కూడా 2 ముందుకు ఉంటాయి. అవి కరెక్ట్గా చూసుకొని సౌండ్ని బట్టి రోజు ఆ ఒక గ్రూప్ లాగా బైట్ చేస్తూ దాని చెట్టుని ఆ డైరెక్షన్లో పడేటట్టు చేస్తాయంట. అదొక కైండ్ ఆఫ్ లైక్ ఇన్ఫర్మేషన్, కైండ్ ఆఫ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. మీకు చెప్పాను కదా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, ఇంకా విఘ్నేశ్వరుడు, ఇవన్నీ లైక్ ఆర్ట్ మన ఇండియాలో ఉన్నట్టు కళ్ళు అంత డిఫైన్డ్గా లేవు కొన్నిటికి, బట్ కొన్నిటికైతే అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే అర్లీ మ్యాన్ ఇలా ఉన్నాయి మొత్తం అన్నీ. ఇంకా కొన్ని స్టోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్, జెమ్స్ ఇలా కూడా ఉన్నాయి. సాల్టర్స్ ఇక్కడ చూస్తున్నాను కదా, అయితే షార్క్ టీత్. అది రియలా కాదా అన్నది తెలియదు, మోస్ట్లీ రియలే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. చాలానే పెట్టారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్క్ టీత్ అన్నీ. ఇంకా మూన్ కైండ్ ఆఫ్ స్టోన్ అన్నట్టు అలా పెట్టారు. మోస్ట్లీ పీస్ఫుల్నెస్. చాలామంది షాపింగ్ చేసుకొని వెళ్తున్నారు అక్కడ, లైక్ అమెరికన్స్ బాగా ఇష్టంగానే కొనుక్కుంటున్నారు అవన్నీ. ఇంక ఇవన్నీ కూడా ఆర్ట్ పీసెస్ ఉన్నాయి. ఇంకా స్టోన్ పైన కూడా ఆర్ట్ చాలా బాగా వేశారు. డిఫరెంట్ లైక్ మండాల ఆర్ట్ టైప్ అలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇంకా లైక్ మసాజ్ స్టోన్స్, హాట్ స్టోన్స్ అలా కూడా ఉన్నాయి ఇక్కడంతా గమనిస్తే. ఇది చూపిస్తున్నాను కదా, ఇది లైక్ రోలర్, ఇది కూడా ఉంది అక్కడ. ఇంకా డిఫరెంట్ లైక్ షో పీసెస్. నేను చెప్పా కదా స్టోన్ పైన ఆర్ట్ అని చెప్పి, ఇక్కడ ట్రీ వేశారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా కొన్ని డిఫరెంట్ జెమ్స్ అన్నీ ఇలా బాక్సెస్లో పెట్టారు. ఇంకొకటి కొన్ని సర్ప్రైజ్ లాగా బ్యాగ్స్లో కూడా పెట్టి సేల్ చేస్తున్నారు. మొత్తం అంతా షైనీగా, గ్లిటరీగా, చూడ్డానికైతే బాగుండింది మొత్తం అదైతే స్టోర్, కలర్ఫుల్గా. అండ్ ఇంకా జోడియాక్ స్టోన్స్ అని చెప్పి కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని జోడియాక్స్ సంబంధించిన ఒకటి. ఇక్కడ ఓం అనేది చూసారా మీరు, కనిపిస్తుంది మనకు శివుడికి అట్లా మనం యూజ్ చేస్తాం కదా. ఇంక ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఇవంతా లైటింగ్ లైక్ షో పీసెస్. ఇది స్టోన్స్లోని లైట్ పెట్టున్నారు. ఇది కూడా మొత్తం ఆర్ట్ చేసి ఇక్కడ డిఫరెంట్ లైక్ గ్రీన్, వైట్, పింక్, పర్పుల్ లైట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇంకొక చెట్టు అలా కూడా పెట్టారు కొన్ని. ఇక్కడ అన్ని డిఫరెంట్ షేప్స్లో స్టోన్స్. ఇంకా ఇక్కడైతే ఒక ఆర్ట్ పీస్ చెట్టు లాగా అలా పెట్టి పెండెంట్స్ అన్నీ వేశారు వాటికి. ఆ పెండెంట్స్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పక్కనే పెట్టున్నారు. అవి అన్నీ కూడా స్టోన్స్ లైక్ లక్కీ స్టోన్స్ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా వేసుకుంటున్నారు. ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ కూడా కొంచెం
ఇండియన్ స్టైల్‌లో. ఇక్కడైతే లాక్ పైన కాళీమాత ఉన్నారు. ఇంకొక దానిపైన వినాయకుడు గోల్డ్ కలర్, మళ్ళీ గ్రీన్ కలర్ కూడా వినాయకుడు అలా 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్ట్ షేప్ ఉండి అలా ఉన్నాయి. ఇంకిక్కడ బుద్ధ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా యాక్చువల్‌గా అక్కడ ఫెసిలిటీ కూడా ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌కి మొత్తం ఆ ఏరియా తిరగడానికి అలా బస్ ట్రాన్స్‌పోర్ట్ అలా ఉండింది. ఈ ఏరియా అయితే మొత్తానికి చాలా డిఫరెంట్ వైబ్‌తో, టూరిస్ట్ ప్లేస్‌తో అలా ఉండింది. ఇక్కడైతే మ్యూజిక్ బ్యాండ్ అలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది లొకేషన్. ఇంకొక స్టోర్‌లో మొత్తం అంతా స్నాక్స్ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాష్యూస్ ఫ్లేవర్స్ ఉన్నాయి. లైక్ మ్యాంగో, క్యాష్యూ, సాల్ట్ అండ్ పెప్పర్, లైమ్ అలా ఉన్నాయి. మేము లైమ్ ఎప్పుడు ట్రై చేసాము అని చెప్పి మేము మ్యాంగో చిల్లీ ఫ్లేవర్డ్ క్యాష్యూ తీసుకున్నాం. ఇక్కడ పాప్కార్న్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చెడార్, ఆలపినో, చీజ్, బటర్, ఇంకా టొమాటో ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. లైక్ బార్బిక్యూ ఫ్లేవర్ అవన్నీ కూడా ఉన్నాయి. మేమైతే పాప్కార్న్ అయితే ట్రై చేయలేదు, బట్ క్యాండీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. మేము యాక్చువల్గా కార్న్ తీసుకున్నాము, అలపినో తీసుకున్నాం. బట్ మేము తర్వాత అనిపించింది లైక్ చెడార్ ట్రై చేస్తుంటే బాగుండు అని. ఇది కూడా బాగుంది, బట్ అది ట్రై చేస్తుంటే బాగుండు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది ట్రై చేయాలి. ఇది కూడా చాలా టేస్టీగానే ఉన్నాయి, నెల క్రంచిగా మంచి స్నాక్ ఐటమ్ అనిపించింది. ఇవి పర్ పౌండ్ 11.99 ఉన్నాయి. ఇది ఇంకా పీనట్స్, అవి ఇక్కడ కొంచెం పీనట్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు అనిపించింది నాకు. పీనట్స్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉంది, క్యారమలైజ్డ్ అలా ఉన్నాయి. ఇంకా అక్కడ వసాబీ కూడా ఉంది, లైక్ బీన్ వసాబీ. మేమైతే ట్రై చేయాలనుకోలేదు. సో మామూలుగానే అది చాలా స్పైసీగా అండ్ హాట్గా ఉంటుంది కదా అని ఇక్కడైతే మేము ట్రై చేయలేదు. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోక్స్. ఇంకొన్ని స్టోర్స్లో అయితే కంప్లీట్గా ఇండియన్ జ్యువెలరీ ఉన్నాయి. సేమ్ మన లైక్ ఎథ్నిక్ డిజైన్స్ అలా కనిపించే జ్యువెలరీ కూడా, లైక్ పెండెంట్స్ కానీ లైక్ ఇయర్ రింగ్స్ కానీ మొత్తం కంప్లీట్ డిజైన్ అయితే మొత్తం అలా అనిపించింది. ఇంకా క్రౌన్ మేబీ ఇట్లా ఈజిప్టియన్ స్టైల్ అనుకుంటా ఇవన్నీ అలా కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ వియర్డ్గా నాకు ఏమనిపించిందంటే కోక్ బాటిల్ క్యాప్స్ అవన్నీ కూడా కలెక్షన్ లాగా ఎవరైనా కొంటారనేమో మొత్తం అవన్నీ కూడా పెట్టారు. లైక్ పర్ డాలర్ ఒక క్యాప్ అన్నట్టు, లైక్ $10కి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అలా క్యాప్స్ అన్నీ పెట్టారు. మేబీ ఇవి ఎప్పటివైనా లైక్ చాలా ఏన్షియంట్గా ఉన్నప్పుడు మెమరీగా ఉన్నవి ఏమైనా కోక్స్ అలా గుర్తున్నపోయేటట్టు కొనుక్కోవడానికి అనుకుంటా. ఇదైతే కొంచెం వియర్డ్ అనిపించింది అవన్నీ. ఇంకా మోస్ట్లీ ఇక్కడంతా కూడా సేమ్ నట్స్, చాక్లెట్స్, పీకన్స్, పీనట్స్, వాల్నట్స్ ఇలాంటి టైప్తో డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ.
ఇంకిక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఫార్చ్యూన్ టెల్లింగ్ అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇది నిజంగా ఈ బొమ్మ అయితే కొంచెం హాంటెడ్ లానే అనిపించింది. కాకపోతే ఈ ప్లేస్ గురించి కనుక్కుంటే ఇది మొత్తం సిటీ అంతా హాంటెడ్ అనే చెప్పారు. వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ సిటీ అని. దీని డీటెయిల్స్ స్టోరీ అంతా కూడా మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అంటారు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ ప్లాంట్ గార్డెన్కి దానికి వెళ్ళాము. ఇది కూడా బాగుంది, లైక్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. లైక్ హ్యాండ్ బెల్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ మిర్రర్స్, ఒక ఫ్రాక్. మేము యాక్చువల్గా ఒక అతను యాంట్ తీసుకెళ్ళడం చూసాము, అది కూడా బాగుంది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దట్. ఇవన్నీ ఏన్షియంట్ ఇండియన్స్ లైక్ ఆర్ట్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ మీరు చూస్తే. ఇక్కడ యాక్చువల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఇది పర్చేస్ చేస్తున్నాము. లైక్ నట్టి మంకీ అని చెప్పి ఇక్కడ కూడా సేమ్ అలానే ఫ్లేవర్ ఉంది. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా కనుక్కున్నాం ఏమున్నాయండి, వెనీలా చాకో చిప్స్ అవన్నీ ట్రై చేసాం, బాగుంది. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ డీర్ అవి కూడా కనిపించాయి. మీకు తెలుసా కుకీడో ఐస్ క్రీమ్ ఫేమస్, ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఐస్ క్రీమ్ ఇన్ యూఎస్ఏ. అంటే లైక్ ఫస్ట్ పాపులర్ అయితే కుకీడోయే, అది కూడా ట్రై చేసాం మేము. బట్ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్లా ఉంటుంది. క్రీమ్ స్టోన్లో అయితే బాగుంటుంది, లైక్ కోల్డ్ స్టోన్లో బాగుంటుంది ఐస్ క్రీమ్ అది. ఇక్కడైతే మొత్తం చాలా ఉన్నాయి డీర్. ఇక్కడైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎవరైనా ఏమైనా ప్లాంట్స్ పెట్టుకున్నవన్నీ మొత్తం అన్నీ పాడైపోతాయి. బట్ లైక్ నైస్ ఎక్స్పీరియన్స్. అది చాలా దగ్గర నుంచి రావచ్చు, వాటికైతే చాలా భయం కూడా లేదు, అంత దగ్గరలో ఉన్నాయి. మేబీ అంత అలవాటు అయిపోయి ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. మేము యాక్చువల్లీ ఇక్కడ జిప్ లైన్ కూడా వెళ్ళున్నాము, బట్ అది క్లోజ్ అయిపోయింది ఆ లోపు. సో ఇక్కడ జస్ట్ అక్కడ బయటకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ముందే ప్రీ బుక్ చేసుకోవాలి అని చెప్పారు. మీరు ఏమైనా ప్లాన్ చేసుకునేటట్టుంటే ఈ ప్లేస్కి మీకు కనిపిస్తుంది కదా ప్లేస్ ఏంటి అని, అదైతే ముందే ప్రీ బుక్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడైతే యాక్చువల్గా ఒక ట్యాంక్ టైప్, ఫిల్టర్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది పిల్లర్ ఒక బాక్స్లో ఉంటుంది. దాంట్లో మనము డర్ట్, పర్ల్స్ అన్నీ కలిపి పెట్టుంటారు అనమాట బ్యాగ్స్. అవి వేసుకోగానే దాంట్లో డిప్ చేస్తే మన డర్ట్ అంతా వెళ్ళిపోయి పర్ల్స్ ఒకటి మిగిలి. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ క్యాంప్ సైట్స్కి వాటికి వెళ్దాము అని చెప్పేసి. ఈ దారి మొత్తం చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ అదంతా మీరు కూడా చూసేయండి.